విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ కాశ్మీర రాజవంశ నవలల్లో 4వ నవలైన సంజీవకరణి అనే నవలలో 3వ భాగమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. కానీ అన్నిటికన్నా ముందు ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేనండి, పహల్గావ్లో జరిగిన ఉగ్ర మూకల దాడి. దానిలో బలైన టూరిస్టుల గురించి అండి. ఇది చాలా బాధాకరం అనిపించింది. మనసు చాలా బాధతో మూలిగింది. ఇంకా ఎన్నాళ్ళు మన కాశ్మీరంను మనం చూచుటకు వీల్లేదా? మన కాశ్మీరంలో మనం తిరగటానికి వీల్లేదా? ఇది ఎక్కడే అన్యాయం అండి. కాశ్మీరీ పండిట్స్ను తరం కొట్టేశారు. సరే అనుకున్నాం, వాళ్ళు ఎక్కడో నిరాశ్రయులయ్యి ఏదో ప్రవాసులాగా బతుకుతున్నారు. స్వదేశంలోనే ఆశ్రితులుగా బతుకుతున్నారు. ఇప్పుడు కొంచెం పరిస్థితులు చక్కబడ్డాయి. ఆర్టికల్ 370 తీసేశారు అని కొంతమంది కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చారు. మెల్లమెల్లగా కాశ్మీరము తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది అని అనుకుంటుండగానే మళ్ళీ ఇంకొక దెబ్బ. ఇది చాలా దారుణంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగాక ప్రస్తుతానికైతే సరిహద్దులు మూశారు అని అంటున్నారు పాకిస్తాన్ దగ్గర. అలాగే సింధు నది జలాలను నిలిపేస్తారు, దీనికి శిక్షగా అంటున్నారు. కానీ ఒక రకంగా ఒక యుద్ధం జరిగితే లేదా ఒక విప్లవం జరిగితే అందులో దోషులతో పాటు నిర్దోషులు కూడా మరణిస్తారని అంటారు కదా. అలాగా ఇది ఒక రకమైన యుద్ధమే. దీనికి ప్రభుత్వము ఏదైనా ఒక పరిష్కారం కనుక్కుంటుందని ఆశించడం తప్ప మనమేమి చేయలేకపోతున్నాం. ఇది ఒక బాధాకరమైన విషయము. ఒక్కటేమంటే, మనము సామాన్య పౌరులుగా మనము కాస్త జాగ్రత్తగా మెలకువగా ఉండి, మనకు అలాంటి దేశద్రోహులు ఎవరైనా ఆచూకీ తెలిస్తే భయపడకుండా పోలీసులకు అందజేయడం అనేది ఆ ఒక్క పని అయితే మనం చేయగలము. అది ఒక్కటి అయినా సామాన్య ప్రజలు ఆ బాధ్యత తీసుకుంటారు అని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కూడా స్థానికుల భరోసా లేనిది, స్థానికుల సహాయం లేనిది ఈ ఉగ్రదాడులు జరగవు. అది మాత్రం ఖచ్చితం. సరేనండి, మనం ఎంత బాధపడినా జరగవలసినవి కొన్ని జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం తప్ప మనం చేయగలిగింది వేరే ఏమీ లేదు. ఇక మీ అందరికీ ఈవేళ సంజీవకరణి 3వ భాగమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. మనం కథలోకి వెళ్ళే ముందు పోయిన వారం ఏం కథ జరిగిందో కొద్దిగా తెలుసుకుందాం, రీక్యాప్ లాగా. కారాగారంలో ఉన్న సంధిమంతుడు అనే ఖైదీని బప్పట్టుడు అనే వ్యక్తి కలుసుకున్నాడు. మాటల ద్వారా తెలిసిందేమంటే, సంధిమంతుడు ఒకప్పుడు ముఖ్యమంత్రి అని, అతని మీద రాజద్రోహ నేరం ఆపాదింపబడి అతని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారని, అతన్ని కారాగృహంలో ఉంచారని అది తెలిసింది. బప్పట్టుడు ప్రస్తుతం ఒక మంత్రి అని మటుకు తెలిసిందే. బప్పట్టుడు సంధిమంతుడితో జరిపిన సంభాషణ ద్వారా ఇంకొక విషయం తెలిసిందేమంటే, ఆ సంధిమంతుడి భార్య పేరు సంధిమతి. ఆమెను కూడా జైలు పాలు చేశారని, ఆమెను నేడో రేపో ఖండఖండాలుగా నరికి హోమం చేయదలుచుకున్నారు అని బప్పట్టుడు చెప్పాడు. దానికి సంధిమంతుడు పక్కపక్క నవ్వాడు. ఎందుకు నవ్వాడు అంటే, సంధిమంతునికి ఎలాగో తెలిసింది, అంతకు మునిపే ఆ పని ఏదో జరిగిపోయింది అని. అంటే సంధిమతి ప్రస్తుతం ప్రాణాలతో లేదు అని అతనికి తెలిసిపోయింది.
అది ఎలా తెలిసింది అనేది మనకు తెలియదు. సరే, అక్కడితో పోయిన వారం కథ ఆగిపోయింది. ఇంకా తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఈసారి ఇంకొక కొత్త పాత్ర పరిచయం కాబోతోంది. ఇంకా కొత్త పాత్రలు 2-3 పరిచయం కాబోతున్నాయి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కథలోనికి ప్రవేశిద్దామా? కథ మొదలు పెడతానే. ఆ కొత్త పాత్ర ఎవరు, ఏ వ్యక్తి గురించి అనేది కూడా మీకు చెప్తాను. ఆమె పేరు పంచమి. ఆమె వయసు 18 ఏండ్లు. చూచుటకు 12 ఏళ్ల పిల్లవలే ఉంది. ఈయన కర్ర పుల్లవలే ఉంటుంది. జిర్ర జుత్తు, ఎర్ర జుత్తు. జిర్ర జుత్తు అంటే చీకిరి బాకిరిగా ఉన్న జుత్తు. ఒక లంగా మాసిపోయింది, పాతది, చినిగింది, తొడిగిన కుర్పాసం కూడా అట్టిదే. కుర్పాసం అంటే పైన వేసుకునే అంగీ వంటిది, టాప్ అనొచ్చు. ఆమె శరీరము పరిపుష్టం కాలేదు కనుక వయసుకు తగిన చిన్నలు ఆమె రొమ్మునందు లేవు. కొంత మిడిగుడ్లు అని చెప్పవలేను. పొడుగరి కాదు, పొట్టిదియు కాదు. ఆమె ఎల్లప్పుడూ శ్మశానంలో సంచరించుచుండును. అందరి వల్లే చక్కగా నడవగలదు. ఆమెకు భాష ఎంతవరకు వచ్చినో తెలియదు. ఆమె జన్మంలో మొత్తం మీద 25 మాటల కన్నా ఎక్కువ నోట ఉచ్చరించి ఉండదు. దివా వేళల యందు అంటే పగటి వేళల యందు శ్మశానముల యొక్క చుట్టుపట్ల తిరుగుతూ ఉంటుంది. నగరంలోనికి కూడా పోయి వచ్చుచుండును. రాత్రులందు ప్రధానంగా శ్మశానం అందే ఉంటుంది. ఒక చోట కూర్చుంటును. దవ్వున వెలుగు కనిపించును. మనుషులు కనిపింతురు. ఆ వెలుగు ఆ మనిషిలో ఎందుకు కలిగిందో, ఎందుకు వచ్చిరో తెలుసుకోవాలనని ఆమె కోరిక కలిగినచో కూర్చున్న చోటు నుంచి కదులును, లేచి నిల్చుండును. చతుష్పాత్తు వలె అంటే చతుష్పాత్తులు అంటే 4 పాదాలు కలిగిన వాళ్ళు అంటే జంతువులు. ఓ జంతువు వలె ముందు చేతుల మీద ఆని నిలబడును, అలాగే నడుచును. ఆమెనెవ్వరు మనిషి అనుకున్నారు. శ్మశానములందు సంచరించిడి సారమేయమనుకుందరు. ఇక్కడ సారమేయము అంటే ఒక కుక్క అండి. ఈ సారమేయం అనే పదము ఈ పూర్వకాలము మహాభారతం రాశారు కదా, కవిత్రయము, దానిలో వస్తుంది సారమేయము అనే పదం. సరే, మామూలుగా మనం వాడము దాన్ని, ఆ పదంను. సారమేయం అనుకుందరు. ఒక గుడ్డి వెలుగులో ఆమె నేత్రములు సునక నేత్రం వల్ల కనిపించును. ఇక్కడ ఒక కుక్క అని చెప్పడానికి 2 కొత్త పదాలు వాడారు విశ్వనాథ్ వారు. నేను పోయిన వారం మీకు చెప్పినట్టున్నాను. విశ్వనాథ వారి నవలలు చదివితే కనీసము తెలుగు పదాల్లో ఒక 10 కొత్త పదాలు మనం నేర్చుకోవచ్చు అని. ఇప్పుడు ఇంకా చెప్తున్న ఒక 10 నిమిషాలలోపే మనకు కుక్క అనే ఒక పదానికి 2 పర్యాయ పదాలు దొరికాయి. సునకము అనేది ఒకటి, సారమేయము అనేది ఒకటి. సరేనా? ఆమె నేత్రములు గుడ్డి వెలుగులో సునక నేత్రముల వలె కనిపించును. ఆమె ఒక నల్లని దుప్పటి కప్పుకొనును. సునకాకృతి మరియు సిద్ధించును. ఆ దుప్పటి కప్పుకోవడం వల్ల కుక్క మాదిరే ఉంటుంది. ఆమె చేతిలో ఒక చనిపోయి ఎండిపోయిన కుక్క యొక్క మొట్టె ఎముక ఉండును. ఆమె దగ్గర ఒక చచ్చిపోయిన కుక్కది మూతి దగ్గర ఉండే ఎముక ఒకటి ఆమె చేతిలో ఉంటుంది. ఆమె దానిని నోటికి తగిలించుకుంటే అలవాటు చేశాను. ఆ నోట్లో పెట్టుకునేది అలవాటు చేసుకుంది. దానివల్ల ఏమవుతుంది, అది అచ్చం కుక్కలాగే కనిపిస్తుంది అన్నమాట. మీరు ఎక్కడన్నా కుక్కల బొమ్మలు చూడండి, కుక్క నోట్లో ఎముక ఉన్న బొమ్మలు ఎక్కువ ఉంటాయి. అలాగా మిక్కిలి పరిచయం కలిగిన 3-4 తప్ప ఆమె రాత్రులందు ఇట్లు శ్మశానములందు సంచరించునని ఎవ్వరికీ తెలియదు. ఆమెయు శ్మశానంలో రాత్రులందు చితి మండుచుండగా వెలుగులోనికి మిక్కిలిగా పోదు. తన స్వరూపము సంపూర్ణంగా ఇతరులకు తెలియని గుడ్డి వెలుగులో తారాడుచుండును. అది ఏదో శ్మశాన పరిభ్రమణకు అలవాటు పడిన సునకమనియే అందరూ భావింతురు. శ్మశానంలో తిరిగేకి అలవాటు పడిన కుక్క అనే అనుకుంటారు చాలామంది. కొందరు ఆమె మీద గడ్డలు విసురుట కలదు.
మట్టి బెడ్డలు అవి. ఆ గడ్డలు ఆమె చిక్కని దుప్పటికి తగులును. ఆమె కన్నుల్లో నైశిత్యమునకు అవధి లేదు. చాలా చురుకైన కన్నులు ఆమెవి. జంతువుల వల్లనే ఆమె కన్నులు రాత్రులందు కూడా చీకట్లో చూడగలవు. ఆమె తండ్రి పేరు కుట్టి. అతని భార్య పంచమిని ప్రసవించి వెంటనే చనిపోయింది. కుట్టి పంచమిని పెంచినాడు. ఏం పెంచినాడు? ఆమెకు 2-3 ఏళ్ళు వచ్చే వరకు ఆమె గుడిసెలో ఉండేది. అతను తిరిగి తిరిగి రాత్రి వేళకు వచ్చి తెచ్చించో పాలు తెచ్చి పోసేవాడు, లేంచో పిల్ల నోట్లో తేనె పోసేవాడు. పాలు దొరకని సమయంలో కొరకు తేనెపట్టు దులిపి తేనెపట్టు తెచ్చి గుడిసెలో ఒక మూల మట్టి పాత్ర ఎందు తేనె నింపి అట్టి పెట్టుకునేవాడు. పొద్దున్నే లేచి ఆమెకు తేనె పట్టును, రాత్రికి వచ్చి పాలు తెచ్చించో పాలు పట్టును, లేంచో మరలా తేనెయే పట్టును. పగలెల్లా ఆమెను చూచేది దిక్కు లేదు. ఆమె ఏడ్చించో ఏడ్చి నిద్రపోయేది. ఆమె అట్లు పెరిగింది. ఆమెకు 5 ఏండ్లు వచ్చినవి. ఆమె తనకు 3 ఏండ్లు వచ్చినప్పటి నుండి తన ఆహారం తాను సంపాదించుకునేది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు కదా, అలాగా. శ్మశానంలో బలులు వేయదు. ఆ బలులను సంగ్రహించి తినేది. కొందరు తమ చనిపోయిన బంధువులను రాత్రులందు దహనం చేయుటకు ఖననం చేయుటకు ఒత్తురు. ఖననం చేసి పూడ్చిన గోతి మీద జీవుడు తినవలేనని ఒక దినమునకు సరిపోయినంత ఆహారం ఉంచిపోయేదరు. గోధుమ రొట్టెలు, భక్ష్యములు, పచ్చళ్ళు. అట్టి సమయంలో పంచమికి 2-3 దినములు ఆహారం సమృద్ధంగా ఉండును. రాత్రులందు ఏదైనా ఆహారం కనిపించించో శ్మశానములందరూ తిరిగడి బొమికల పోవులైన కుక్కలు పంచమితో స్పర్ధ వహించలేవు. ఈ శునకము మానవుల వలె కాళ్ళ మీద నిల్చుండి కర్రతో కొట్టగలదు. ఇక్కడ చెప్తున్నాడు రచయిత, శ్మశానంలందరి తిరిగిడి బొమికల పోవులైన కుక్కలు. శ్మశానంలో తినడానికి ఏం దొరుకుతుంది ఆ కుక్కలకు? కాబట్టి అవి ఉత్త బక్క చిక్కిపోయిన కుక్కలు అయి ఉంటాయి. ఆ కుక్కలు పంచమితో పోటీ పడలేవు ఈ ఆహారం కోసం. పైగా ఈ పంచమి అంటే ఈ పంచమిని అవి కూడా కుక్క అని అనుకుంటాయన్నమాట. అందుకని ఈ శునకము మానవుల వలె కాళ్ళ మీద నిల్చుండి కర్రతో కొట్టగలదు. అందుచేత శ్మశానంలోని శునకములు పంచమి వాంఛించిన ఆహారంకు జరపడం. ఏండ్లు గడిచిన కొలది కుట్టి తాను చేసేడు కొన్ని పనులు పంచమికి అప్పచెప్పాడు. సరే, ఇలాగా పంచమి పెరిగి పెద్ద అవుతోంది. కొన్ని ఏండ్లు గడిచాక తాను చేసే కొన్ని పనులు పంచమికి అప్పచెప్పాడు. అది ధన సంపాదన, డబ్బు దొరికే మార్గం. శవంను దహింతురు. కొందరు చితిలో ధనం వేయుదురు. కొందరు ధనవంతులు బంగారపు నాణెములు విసురుదురు. మనిషిని పాతిపెట్టినప్పుడు తవ్విన గోతిలో అడుగున డబ్బు వేయుదురు. ఈ బంగారపు నాణెములను అవి ఒకప్పుడు చిన్న బంగారు ముద్దగా అగును. ఎందుకంటే చితి కాలుతాయి కదా. అప్పుడు వాణిని గోతులలో అడుగున ఉన్న నాణెములను పంచమి వెతికి తీసుకుని రావలేను. పాతిపెట్టిన గోతులను తవ్వి, అనగా పక్క నుండి కుక్క తవ్వినట్టు, నక్కలు బొరియలు చేసినట్టు డబ్బున్న మేర వరకు సొరంగం చేసి వెదకి ఆ డబ్బులు తెచ్చును. మర్నాడో 3వ నాడో ఆ చనిపోయిన వారి యొక్క బంధువులు ఒత్తురు. ఈ సొరంగములను నక్కలు తవ్వినవి అనుకుంటారు, కుక్కలు తొలిచినవి అనుకుంటారు. తమ దారిన తాము పోతారు. కొందరు మరలా సొరంగంను పూడ్చిపోతారు. ఇట్లు సంపాదించిన ధనము పంచమి తన తండ్రికి ఇచ్చును. తొలితడి దినములలో తండ్రి కొంత దాచుకుంటవని దండించేవాడు, కొట్టేవాడు. పంచమి 4-5 ఏండ్లు మాట్లాడలేదు. ఒకవేళ ఆమె దాచించో తండ్రి ఎట్లు కనిపెట్టగలడు? నేల ఎచ్చటి తవ్వి పాతి పెట్టిందో ఆమె చెప్పవలేను, ఇతరులకు తెలియవలను. అందుచేత దండించుట వృథా అని అతడు తెలుసుకున్నాడు. అదియు కాక తాను ఆమె మీద ఆధారపడి ఉన్నాడు కానీ ఆమె తన మీద ఆధారపడలేదు. కుట్టి పూర్వము ఎప్పుడో చెప్పులు కుట్టి జీవించేవాడు. అతడు సహజంగా సోమరి. పంచమి యొక్క తల్లియే వాణి బతుకుని సాగించేది. కానీ కుట్టి చెప్పులు కుట్టడి ఎందు గొప్ప నేర్పరి. 18 ఏండ్ల కిందట
శ్రీనగరం నందు కుట్టి చెప్పులకు ప్రసిద్ధి. వానికి కుట్టి చెప్పులని పేరు. ఆ కుట్టి కనిపింపడు, ఎవరికో కనిపించును. వాడు తన చెప్పులు కుట్టి పెట్టమన్ను, వీడు సరే అనును. ఆ చెప్పులు 6 నెలలకు వచ్చినట్టే. వాడు వెల తీసుకొనడు. మంత్రులకు కుట్టును, సేనాపతులకు కుట్టును, మహాధనవంతులకు కుట్టును. అతడు ధనం తీసుకొనడు. వారు ఆ ధనమును కుట్టి భార్యకు పంపించేవారు. ఇప్పుడు ఆ సంపాదన పోయింది. సంధిమంతుడు ఒకసారి కుట్టిని చెప్పులు కుట్టి పెట్టమని అడిగాడు. కుట్టి చెప్పులు కుట్టి సిద్ధం చేయనప్పటికీ సంధిమంతుని సంపదను రాజు హరించాడు. కుట్టి తాను కుట్టిన చెప్పులు సంధిమంతుని ఇంట వదిలిపెట్టిపోయాడు. సంధిమంతుడు ఏం చేయను? తనకు మంత్రిత్వం పోయిను. తాను రాచనగరకు పోనక్కర్లేదు, గొప్ప సభలకు పోనక్కర్లేదు, గొప్ప వ్యవహారం చేయనక్కర్లేదు. రాజపుణ్యమాని సంధిమంతుని వాని గృహం నుండి వెడలగొట్టలేదు. సంధిమంతుడు వాని గృహం నమ్ముకొని బతకవచ్చు, కొనేడు వాడెవ్వడు లేడు. ఎవడైనా కొన్నచో రాజుగారి కోపమునకు పాత్రమగును. ఆ దినములలో సంధిమంతుని ఇంటికి రహస్యంగా భోజన పదార్థములు ఎవరైనా పంపించో వారికి మర్నాటికి కారాగృహ ప్రాప్తి కలిగేది. కుట్టి తెచ్చిన చెప్పులు ఇంట్లో ఉన్నవి. సంధిమంతుడు వాడిని గురించి పట్టించుకోలేదు. సంధిమతి ఏం చేయను? సంధిమతి రాత్రంతా ఎవరికి తెలియకుండా నగరం వదిలిపోయి 3-4 యోజనముల దవ్వున ఉన్న ఊళ్ళల్లో భిక్షాటనం చేసేది. ఒక అర్ధరాత్రంన తిరిగి వచ్చేది. వచ్చి కుట్టి గుడిసెకపోయి ఒక పూటకు చాలిన ద్రవ్యము అచ్చట వదిలి వచ్చేది. కుట్టి భార్య వలదన్నేది కాదు, పుచ్చుకునేది. కానీ ఏదో అర్ధరాత్రమున సంధిమంతుని వాకిట్లో 2-3 దినములకు తగిన ఆహారం ఉండేది. భార్యాభర్తలు తొలుత ఆహారం స్వీకరించుటకు మిక్కిలి తటపటాయించేవారు. తర్వాత సహజంగా తీసుకొంచుండేది. కుట్టికి ఇప్పుడు ఆ సంపాదన లేదు. అది సంపాదన కాదు. శ్మశానం నుండి కుట్టికి పంచమికి మరికొంత ఆదాయం వచ్చుచుండేది. శవం మీద గుడ్డలు కొన్నింటిని పంచమి తెచ్చేది. ఇవి కాక అప్పుడప్పుడు విచిత్రములైన దహనములు జరుగుచుండేవి. రాజుగారి యొక్క మహాకోపమునకు పాల్పడిన కొందరు శరీరములు ఖండములుగా చేయబడి రాజాధికారులకు ఎంతో లంచం పెట్టి బంధువులు ఆ శరీర ఖండములను తెచ్చుకొని దహనం చేసేవారు. మరునాడు అస్థి సంచయనం చేయవలేను. అది మాంసఖండముల పురుగు. శరీరమును సహజంగా దహనం చేసించో ఇది శిరోస్థి, ఇది బాహ్యాస్థి, ఇది రోమనందలి భూమిక, ఇది పాదమునందలి కీకసము అని తెలుసుకొని తత్తత్ ప్రదేశములందలి ఆస్తులను సంచయింతురు. ముక్కలుగా కొట్టబడిన శవఖండములు మూటగా కట్టి తెచ్చినప్పుడు వాని తెలివిడి ఎట్లుండును? ఈ భూమిక ఇచ్చేదన్న తెలివి తొలినాడు కుట్టికుండేది, ఇప్పుడు పంచమికున్నది. అంటే ఇది అనాటమీ తెలిసిన డాక్టర్లలాగా అన్నమాట. ఏ భూమిక దాని సైజును బట్టి దీన్ని బట్టి అది ఏ భూమిక అని కనుక్కోగలరు అన్నమాట. ఇప్పుడు ఆ తెలివి పంచమికున్నది. ఆ భూమికలు నేరి మట్టి పాత్రల్లో పెట్టి వాని బంధువులకు అప్పచెప్పుదురు. వారు కుట్టికి కొంత ధనమెత్తురు. ఇప్పుడు ఆ ఉద్యోగం పంచమికి వచ్చింది. ఇందులో కొంత విభేదం ఉన్నది. దహింపబడిన శవము బ్రాహ్మణ శవమైనచో, క్షత్రియ శవమైనచో పంచమి వారి ఇండ్లకు తీసుకొని పోదు. వారి పురోహితుడు ఉండును, ఆ పురోహితునికి ఇచ్చును. ఆ పురోహితుడు స్వయంగా శ్మశానంకు పోయి పంచమి చెప్పిన గుర్తులను బట్టి వాటిని తానే ఏరి మట్టి పాత్రలో పెట్టి తెచ్చినట్టు వాళ్లతో చెప్పును. పూర్వము కుట్టి పంచమితో చెప్పేవాడు, ఇప్పుడు చెప్పనక్కర్లేదు. అట్టి దహనం జరిగించో కుట్టి స్వయంగా అస్థికలను సంగ్రహించి వారి ఇండ్లకు తీసుకొని పోయి ఇచ్చును. వారు దహనం చేసి ఇండ్లకు తిరిగిపోచుండగా పంచమి దూరం నుండి వారిని అనుసరించును. ఆ ఇల్లు గుర్తు పెట్టుకుని వచ్చును. వారి చిందనం తెచ్చి తండ్రికి ఇచ్చును. ఇదిలా ఉంటే 10 ఏండ్ల నుంచి తండ్రి పంచమిని కొట్టుటలేదు. దానికి 4-5 కారణములున్నాయి. ఒక కారణం ఏమనగా, తండ్రి ఒకనాడు కొట్టగా పంచమి కుట్టితో ఇట్లా నేను ఆ డబ్బును నేను ఒక చోట పాతి పెట్టాను.
నువ్వు రాత్రి 2 జాములకు శ్మశానంలోకి రమ్ము, నేను దానిని తీసిస్తాను అని. తండ్రి, నువ్వే తీసుకుని రాదా అనెను. పంచమి ఇలా అంది, నేను దానిని పాతిపెట్టలేదు. రాత్రులందరిటికి ఒక స్త్రీ వచ్చును, ఆమె అర్ధరాత్రమున నా వద్దకు వచ్చును, నా ధనమును ఆమె వద్ద దాచుకుందును. అప్పటికి నువ్వు వచ్చించో ఆమెను అడిగి తీసుకుని నీకిత్తును అంది. కుట్టి ఆనాటి అర్ధరాత్రి శ్మశానమునకు పోయాను. పంచమి కనిపించలేదు. ఒక కుక్క తన వద్దకు వచ్చి చుండెను. కుట్టి దాన్ని నదిలించిన. శ్మశానంలోని శ్వానములు మురుగవు, పండ్లికిలించవు, గొంతులో గురగురులు ఉండవు. తెలియనట్టు పక్కకు వచ్చి పిక్క పట్టుకొనను. ఇక్కడ కుక్కకు ఇంకొక పర్యాయపదం దొరికిందండి, శ్వానములు. ఇక్కడ మనకు 3 పదాలు దొరికాయి కుక్కకు. ఒకటి శ్వానము, శునకము, సారమేయము. సరేనా? అవి శ్మశానంలోని కుక్కలు మొరగవు, పండ్లు కిలించవు, గొంతులో గురగురులు ఉండవు. తెలియనట్టు పక్కకు వచ్చి పిక్క పట్టుకుంటాయి. ఒక్కప్పుడు అవి పిచ్చి కుక్కలు కావచ్చు. అందువలన శ్మశానంలోని కుక్కలను నమ్మరాదు. కానీ ఆ కుక్క లేచి నిల్చుండెను. ఇలా అంది, ఆ స్త్రీ ఇంకనూ రాలేదు, ఇప్పుడు వచ్చును అని. అంటే అది కుక్క కాదు, పంచమి. అంటే తండ్రి కూడా కనుక్కోలేకపోయాడు. పంచమిని చూసి కుక్కనే అనుకున్నాడు. ఇంతలో ఆ గాఢాంధకారంలో తెల్లని ముసుగు వేసుకున్న స్త్రీ ఒకతిగా వచ్చాను. ఆ స్త్రీ నేల మీద నడుచుట్లేదు, గాల్లో నడుచుచున్నట్టుండెను. ఆమె ముఖము కుట్టికి కనిపించలేదు. పంచమి ఇలా అంది, ఏమమ్మా, ఈయన నా తండ్రి. నీ వద్ద నేను దాచుకున్న డబ్బు నాకు ఇచ్చివేయము, ఆయనకు కావలేయునట అంది. ఆ స్త్రీ ఒక బంగారు నాణెం వంటి దాన్ని కుట్టి చేతిలో పెట్టబోయాను. కుట్టి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. పంచమి తాను తీసుకుని తండ్రి చేతిలో పెట్టెను. కుట్టి పూర్వం దయ్యములను ఎరుగును, అవి దూరంలో సంచరించును, సమీపంనకు రావు. ఇతడు అదలించుట కలదు, అవి తొలగిపోవుట కలదు. వానికి యథార్థమైన రూపం లేదని కుట్టి అనుకున్న విషయం ఇప్పుడు యథార్థంగా ఉన్నది. బంగారు నాణెమును తీసి పంచమి చేతిలో పెట్టింది. పంచమి తన చేతిలో పెట్టింది. తాను వేళ్లతో తడిమినాడు. అది లోహము, నాణెము, చీకట్లో కూడా బంగారం అని తెలుస్తోంది. నాణెం తన చేతిలోనికి వచ్చడం ఎంత, కుట్టి మాట్లాడకుండా తిరిగిపోవటం ఎంత. కుట్టి ఆ నాణెంను తన కొంగును కట్టుకున్నాడు, పీఠముడేసినాడు, దాన్ని బొడ్డులో తురిమినాడు. ఏదో పని మీద వెళ్ళినాడు. తెల్లవారి ఇంటికి వచ్చినాడు. ఆ నాణెమును తీసి తన కుటీరంలోని ఒక మూల గుంట తీసి దాన్ని పాతిపెట్టుచుండిన చిన్న మూతతోడి మట్టి పాత్రలో ఉన్న ఇతర ధనములతో పాటు దాచవలనని తన బొడ్డులోనున్న ఉత్తరీయ చెంగును బయటికి లాగాడు. ముడి ఊడదీశాడు. ముడి ఊడదీ వరకు లోపల నాణెమున్న తెలివి ఉంది, చేతికి తగులుతోంది. ముడి ఊడదీస్తే అచ్చటి నాణెం లేదు. కింద పడినేమో అని చూశాడు. పడించో కొంత మూత వినిపిస్తుంది. కట్టుకున్న గుడ్డను దులిపాడు. నాణెం అన్నది కనిపించలేదు. తర్వాత పంచమి తండ్రి దగ్గరికి 10 దినములు అయిన తర్వాత కానీ రాలేదు. ఏదో బాల శవమును పాతిపెట్టిన గోతి అడుగు నుంచి డబ్బును తెచ్చి తండ్రికి వచ్చాను. అతడు కూతురు వంక నిదానించి చూశాడు. ఏమీ మాట్లాడలేదు. కొంతసేపటికి ఆ డబ్బులు తీసుకుని ఆనాటి మొదలు కుట్టి పంచమిని కొట్టుట కట్టిపెట్టాను. ఇది పంచమి కథ. అటు మొన్న రాత్రి శ్మశానంలో దహనం జరిగిన శవం వచ్చాను. పూర్వం శవం ఎప్పుడు రాలేదు. శరీర ఖండముల మూట వచ్చేది. ఇప్పుడు శవమే వచ్చింది. ఒక పల్లకీలో వచ్చింది. శవమును పల్లకీలో తీసుకొని రారు. వచ్చిన వారు బంధువుల వలె లేరు. మోసుకొని వచ్చిన వారు, తోడ వచ్చిన వారు కటారికాండ్రు. వారు కొంతసేపు దూరం పోయిరి. దహనం చేసిన వాడు కొంతసేపు శవంతో మాట్లాడినట్టు వినిపించెను. అతని పక్కన ఒక వ్యక్తి నిలిచి ఉండెను. అది స్త్రీయా పురుషుడా? చూచుటకు పెద్ద యుద్ధవీరుని వేషంలో ఉండెను. మొగం చూచించు స్త్రీ అన్న అనుమానం కలిగింది. ఆ మొగం ఎచ్చటో చూచినట్టున్నది. తాను కుక్క వలనే ఉండవలను, మనిషి వలె ప్రవర్తించు. ఏ కత్తి కోస తనకు తగిలినో తెలియదు. పంచమి అచ్చటి జరుగుతున్న కథనంతయు పరిశీలించుచుండెను. ఆ స్త్రీ ఎవరో గుర్తు తెచ్చుకొంటకు ప్రయత్నించుచుండెను. ఆ స్త్రీ ఈమె అని పంచమికి మర్నాడు తెలిసింది. తెలియనిచో ఈ అస్థికలను ఎచ్చటికి తీసుకొని పోలేను, ఎవరి వద్ద నుండి డబ్బు గ్రహించవలను? రాజకోప పరిణామభూతమైన దహనం జరిగెను. తన తండ్రికి ప్రయోజనం లేకుండా పోవుచుండెను. ఎట్లయినా నిమి ముందు అస్థికలను భద్రపరపవలేను. ఆ పని చేసింది.
పంచమి పవళ్ళ యందు శ్మశానంలో ఎందు ఉండదు. ఎక్కడికి పోవునో తెలియదు. రాత్రి దహనం చేసిన వాణి పక్కనున్న వీర వేషధర వ్యక్తి ముఖమును చూచి ఆ వ్యక్తి ఏమో అనుకున్నాను కదా. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటకు వీలే లేదు. అచ్చటికి పోవటం నిష్ప్రయోజనము. ఆ వ్యక్తిని చూచి చాలా దినములైంది. బసకు పోయి చూచి వస్తామని పంచమి బయలుదేరాను. శ్మశానం నుండి ఉత్తర దిశగా బయలుదేరాను. జీలా నదిని ఈదుకొని పోయిను. ఆమె చాలాసార్లు నదిని దాటిపోవును, కానీ తన గుడ్డలు తన మీదనే ఆరవలేను. తన గుడ్డలు మార్చుకొనిట ఇప్పుడు 12 ఏళ్ల పిల్ల చావవలేను, దాన్ని తీసుకొని రావలేను. ఆ పిల్ల కట్టుకున్న గాగరా తోడనే కొందరు పాతి పెట్టదురు, కొందరు గాగరాను దూరంగా పారవేయుదురు. పారవేసించు సులభం. అప్పుడు పంచమి ఆ గాగరాన్ని తీసుకుని తన పాత గాగరా తగలబెట్టును. ఆ పిల్లని గాగరా తోడనే పాతి పెట్టించో పంచమికి అది పెద్ద పని. ఆ గొయ్యి తవ్వవలేను, గాగరాను కూర్పాసమును తీసుకునవలేను. మర్నాటి పగలు బంధువులు ఒత్తురు. అప్పటికి ఎవరో తవ్వినట్టు కనిపింపరాదు. ఆ దుస్తులు 2 ఉదికి ఎండవేసుకునవలేను. అవి చిక్కని దుస్తులైనచో 2-3 నాళ్ళకు కానీ ఎండవు. ఎందుకంటే అది కాశ్మీరం కదా, ఎండలు ఎక్కువ ఉండవు కనుక. అవి తాను ధరించి మళ్ళా గోయి తవ్వి తన పాత దుస్తులు శవమునకు తొడిగి మళ్ళా పొడ్చవలేను. ఇది 3 పని. పంచమి నది ఈదుకొని పోయిను. ఒక కుండ గుహలోనికి పోయిను. అచ్చటికి దారి లేదు. అది దవ్వు కాదు. ఆ గుహలో అచ్చట ద్వారం ఉన్నదని ఎవ్వరికీ తెలియదు. అది నిర్జన ప్రదేశం. గుహద్వారంకు ఎదురుగా గుహద్వారములు మూసినట్టు వంపుగా ఒక ఎత్తైన కొండశిల ఉంది. అట్టి 2-3 అడ్డంకులు గడిచిన కానీ గుహ ముఖము కనిపించదు. పూర్వం ఎప్పుడో పంచమి ఆ గుహలోనికి యాదృచ్ఛికంగా పోయినది. అప్పుడు ఆ వ్యక్తి కనిపించింది. తర్వాత 1-2 సార్లు పంచమి వెళ్ళుటయు ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుటయు జరిగిన. ఇద్దరికి చెలిమి కుదిరిన. ఆ వ్యక్తి సామాన్యంగా అచ్చట పవలై ఉండును. తాను అచ్చట రాత్రులందు ఉండననియు రాత్రులందు పంచమి రాకూడదనియు చెప్పాను. అంచేత పంచమి దివా సమయం నందే పోవును. పూర్వం ఎప్పుడు పోయినాను గుహలో ఆమె ఉండను. ఆ గుహ ఒకటే గది అని ఈమె అనుకున్నాను. ఇప్పుడు ఆ గుహలో ఆ వ్యక్తి లేదు. ఏం చేయలేను? తిరిగి పోదాం అనుకొంచు గుహలో కొంత లోతట్టనికి పోయి తిరుగుచుండగా గుహ యొక్క లోపలి భాగం నందుండి ఈ గుహతో సమానంగా పక్క మరి ఒక గుహ ఉన్నట్టు దానిలో కది తోవ అన్నట్టు కనిపించింది. పంచమి సాహసించి ఆ మార్గం నుండి లోనికి పోయాను. ఆ వ్యక్తి అచ్చట్లేదు. ఎచ్చటి నుంచి వచ్చుచున్నదో ఆ గుహలోకి వెలుగు వస్తోంది. తాను ఆ గుహ పరిశీలించడం న్యాయం కాదు కదా, తిరిగి వద్దామని అనుకుంటుండగా అచ్చట శిలాభూత కుడ్యమునందు అంటే ఒక రాతి గోడ నందు వేలాడుచున్న వరలో కత్తి కనిపించింది. ఇది ఏమి? పంచమికి భయం అనగా ఎట్టిదో తెలియదు. ఆ భయం యొక్క స్వరూపం కూడా తెలియదు. ఒక్కొక్కప్పుడు మానవ హృదయంలో కదిలేడి కదలిక భయం వలె ఉండును. అది భయం కాకపోవచ్చును. ఏ ఇద్దరు వ్యక్తులకు సంబంధం లేదని తాను నిశ్చయం చేసుకున్నో ఆ వేలాడుచున్న కత్తి ఆ ఇద్దరికి సంబంధం ఉన్నదని చెప్పుచుండును. ఒక్కొక్కప్పుడు భయము ధైర్యంను కలిగించును. నిండా మనిగిన వాడికి చలి ఏమన్నా పలుకుబడి ఉన్నది కదా. పంచమి ఆ గుహ లోపల మరి ఇంకా ఏం కనిపించునని వెదకారంభించను. ఒకచోట చుట్టబడి పండుకొనడి చాపయో మరి ఏదో ఉన్నట్టుండెను. పంచమి దాన్ని పరిచెను. అది పట్టు కంబళం. దాని మీద వెలగల దుప్పటి, 2 దిండ్ల కింద 2 పుస్తకములు. అవి పుస్తకములని పంచమికి తెలియదు. పుస్తకములను ఉండుననియు అవి ఇలా ఉంటుందన్న అభిజ్ఞయు పంచమికి లేదు. అవి ఏమై ఉండును? ఆయుధంలా తాను తాకవచ్చునా? చిన్న పెట్టెల వలె ఉన్నవి. అవి తెరిచినంతనే లోన్ నుండి చిన్న చిన్న చురుకత్తులు వచ్చి తన్ను పొడుచునో ఏమో. ఆ పుస్తకములు 2 విధములుగా ఉన్నవి. ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి ఇంచుమించు చదరంగా ఉన్నది. చదరంగా ఉన్న పెట్టె మూతను తెరవలేనని ఆమె అట్టను పైకెత్తెను. ఆమెకు తెలియకుండా పొరలుగా లేచుండెను. ఒక్కొక్క పొర చిక్కగా ఉన్నది, గోధుమ వన్నెకలదిగా ఉంది, గరుగ్గా ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది. ప్రతి పొర నిండా నల్లని గీతలు గీయబడి ఉన్నవి.
ఆ గీతలు వరుసగా గీయబడి ఉన్నవి. అవి ఆయుధములు కావు. తనకెందుకు? అచ్చట పంచమి చూచిన వస్తువుల్లో ఆమెకు తెలిసిన విషయం ఒకటే, వేలాడుచున్న ఖడ్గం. అది పట్టు కంబళి అని కానీ, అవి దిండ్లని కానీ, ఇవి పుస్తకములని కానీ ఆమెకేమీ తెలియదు. దుప్పటి తెలిసింది, ఇట్టి దుప్పట్లు ఉండునా? ఆమెకు ఇప్పుడు నిజంగా భయం కలిగిన. తానిచ్చట ఉండగా ఆ వ్యక్తి వచ్చించో తనను వధించునేమో, లోనికి నిన్నెవరు రమ్మన్రి అననేమో. ఏం సమాధానం చెప్పలేను? తనకు మాటలు రావు. వచ్చిన మాటలు చాలా తక్కువ. ఇవి నీ బంధువుల ఆస్తికలు, దీని వెల ఇంత, ఇదిగో నేను తవ్వి తెచ్చిన డబ్బు, ఈ గుడ్డ నీది. ఇంకా ఇటువంటి మాటలు ఒక 10 ఉండవచ్చు. అస్థికలు అమ్మటకపోయినప్పుడు, తండ్రితో మాట్లాడవలసి వచ్చినప్పుడు తానే మాటలు మాట్లాడినా అవే తనకొచ్చును. కానీ తనకి ఇంకనూ మాటలు వచ్చునని, ప్రసక్తి రావలేననియు, వచ్చించో వాటంతట అవే వచ్చిననియు ఆమెకు తెలియను. తాను దాచుకున్న డబ్బు శ్మశానగత స్త్రీ చేత తండ్రికి ఇప్పించినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాను. ఆమె చేత ఇప్పింతును అని తండ్రితో చెప్పాను. ఇవి కాక ఈ గుహలో ఉన్న వ్యక్తితో 2-3 సార్లు మాట్లాడినప్పుడు తనకు తెలియకుండా కొన్ని వాక్యములు ఉపయోగించను. ఆ సంగతి పంచమికి జ్ఞాపకం వచ్చును. హఠాత్తుగా ఆ వ్యక్తి వచ్చించో సమాధానం ఏమి చెప్పవలయును అని ఆమె ఊహింపనారంభించను. ఆమెకే మాటలు స్ఫురించట్లేదు. ఆమె గుహలో నుండి బయలుదేరి గుహ బహిర్ద్వారం వరకు వచ్చెను. ఆ వ్యక్తి ఎదురుగా నిల్చుండెను. ఎప్పుడు వచ్చితివే? 2 గడియలైనది. పంచమి ఈ మాట అని పెద్ద కండ్లు చేసి ఆ వ్యక్తితో ఇట్లా నేను, గడియలనగా ఏమి? వ్యక్తి నవ్వెనా? ఆమెకు నవ్వుట అనగా ఏమిటో తెలియనా? గడియలన్న మాట తెలియకుండా పంచమి నోటి నుండి ఎట్లు వచ్చెను? నవ్వు అన్న క్రియ ఆమె ముఖం నందు అట్లు తోచెను. మరలా వ్యక్తి, ఆ లోనికి పోతివా అంది. పంచమి తల ఆడించెను. కొంప మునిగిది అనుకోనేను. కానీ ఆ వ్యక్తి ఏమీ అనలేదు. బతికి తిన్నా అనుకున్నాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మన ఇండ్లలో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి కొత్త మాటలు మాట్లాడేస్తుంటారు. ఆ మాటలు వాళ్ళకి ఎలా వచ్చు అని మనం ఆశ్చర్యపోతాం. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని ఉంటారు. అది సందర్భం అవునా కాదా తెలీదు. ఆ మాట అక్కడ పనిచేస్తుందా లేదా తెలీదు. కానీ తాము విన్న మాట తాము పలికి దాన్ని వాడాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. ఇక్కడ పంచమి ఒక రకంగా పసిపిల్ల లాంటిదే. ఎందుకంటే ఆమెకు తండ్రి తప్ప ఇంకెవరూ తెలియదు. తండ్రితో కూడా ఒక 10 మాటలకు మించి మాట్లాడలేదు. ఆమెకి ఇప్పుడు తనకే ఆశ్చర్యంగా ఉంది, ఈ గడియ అనే మాట నా నోటికి ఎలా వచ్చింది అని. సరే, మళ్ళీ కథలోకి వెళ్దాం. ఇచ్చట ఒక విషయం చెప్పవలను. మానవులకు సంకల్ప వికల్పములు జరుగుచుండు. అవి ఎటు జరుగుచుండును? మనసులో అవి ఎట్లా ఉదయించును? మనసులో ఉదయించిన సంకల్పంకు రూపం ఉందా? అది ఒట్టి కదలిక, దానికి రూపం లేదు. కదలికకు రూపం ఉంది, కదలికయే రూపం. సంకల్ప వికల్పాత్మకమైన మనసులోని సంచలనములకు కల రూపం ఏంటిది? అది శబ్దాత్మకమైనటిది. లోకంలోని వస్తువుల యొక్క కదలికలలోని రూపము ద్రవ్యాత్మకమైనది. ఒక తెల్లని గోడ ఉంది. సరిగ్గా ఆ గోడ ఎంత తెలుపో అట్టి తెలుపే కలిగిన వస్త్రము గోడకున్న మేకులకు బిగించి ఆరవేయబడి ఉంది. అచ్చట అట్టి వస్త్రం ఆరవేయబడి ఉన్నదని తెలియదు. గాలికి కొట్టుకున్నాను, అప్పుడు తెలియను. కనుక సంచలనము పదార్థములకు రూపం కలిగించునని అర్థం. సంచలనం వలన ఏం జరుగును? రేఖలు ఏర్పడును. అంచేత సృష్టిలో పదార్థములకు రూపసంధానం చేయనది రేఖా నిర్మాణశీలమైన సంచలనం. భౌమమైన పదార్థముల యందు సంచలనం యొక్క స్వరూపము రేఖాత్మకంగా ఉండును. మనసులో సంకల్ప వికల్పాత్మకమైన సంచలనం యొక్క రేఖలు ఎట్లుండును? అది శబ్దాత్మకంగా ఉండును. అయినచో గాలిలోని కదలిక వేరు, మనసులోని కదలిక వేరు. గాలిలోని కదలిక పాంచభౌతికములైన ద్రవ్యములను విస్పష్టం చేయును. అనగా అచ్చట ఉన్న ద్రవ్యము వికృతమగును. ఆ పదార్థము గాలి చేత కదల్పబడవలేను. కదలిక పదార్థమును
సృష్టించుట లేదు, పదార్థ స్థితిని నిరూపిస్తోంది. అట్లాగే సంకల్ప వికల్పములకు బహుళ శబ్ద పరిజ్ఞానం ఉండవలేను. నేను పోయి వాణ్ణి కలుసుకొందును అని ఉచ్చరితమైన వాక్కు అనుచ్చరిత స్థితిలో మనసులో పుట్టును. అనుదితమైన ఆ శబ్దమునకు రూపమున్నదా అనగా వాక్త్వమున్నదా అని అర్థం. అది అంతయు భావం నందు మునిగి ఉండును. కొందరు దాన్ని పసి అందురు. పసివాడు అన్న మాటకు అర్థమేమి? ఏ భావములను మనం వాగ్రూపంగా చెప్పుదుమో అవి వాగ్విరహితమైన స్థితిలో వాణి యందు ఉన్నవని అర్థం. పశువులకు ఈ పసియే కానీ జ్ఞానం లేదందరు. తాదృశమై మరియు ఎంతో లోతైన ఒక పరమ సూక్ష్మ స్థితి పంచమి యొక్క మనసులో ఉండెను. ఆమె జీవశక్తిలో ఉండెను, ఆమె హృదయంలో ఉండెను. ఎందుకు వచ్చితివి అని ఆ వ్యక్తి అడగ్గా చూచిపోదామని అంది. ఏమైనా మాట్లాడవలనా అని ఆమె అంటే, అవును. లోనికి పోయితివి కదా? అవును. అచ్చట అన్నిటినీ చూచితివి కదా? చూచి తిని. ఆ వ్యక్తి పంచమి యొక్క చేయి పట్టుకుని మరలా లోపల గుహలోకి తీసుకొని పోయాను. వంకన గల ఎర్రతోడి ఖడ్గంను తీసాను. వరు నుండి కత్తిలాగి చూపించను. మరలా వ్యక్తి ఇట్లా నేను ఇప్పుడు తెలిసింది కదా అని. తెలిసినది అంతా పంచమి తన తోడ తెచ్చిన అస్థికలను తీసి వ్యక్తికి చూపించను. ఇట్లా అనింది, వీనిని ఎవరు కొందురు అని. వ్యక్తి నిశ్చలంగా నిల్చుండెను. అట్లు చాలాసేపు నిల్చుండెను. చివరికి ఇలా అంది, పంచమి నువ్వు పో. నేటి రాత్రి ఒక వ్యక్తి నీ వద్ద కూర్చును. ఆ వ్యక్తి ముందు నడుచుచుండును, నువ్వు అనుసరించి పొమ్ము. ఎవరో కొందరు డబ్బిత్తురు, ఆ వ్యక్తి వెంట నువ్వు తిరిగి రమ్ము. అంతే. పంచమి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పంచమి వద్దకు ఒక వ్యక్తి వచ్చాను. ఆ వ్యక్తి యొక్క రూపంను బట్టి పంచమికి తజ్జాతి తెలిసింది. కానీ ఆ జాతిలో ఇది ఉత్తమ వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడలేదు. పంచమి ఆ పురుషుని అనుసరించాను. శ్రీనగరం వీధి తర్వాత వీధిగా ఒక వీధి నుండి మరొక వీధికి పోవుటకు సందులు గొందులుగా పంచమి తీసుకొని పోబడుచుండెను. పంచమి మాత్రం తన చేతిలో ఉన్న అస్థికలను భద్రంగా చూచుకొంచుండెను. ఆ ప్రయాణం ఎలా ఉందనగా, యోజనం దవ్వు పోవుటకు 3 యోజనముల దవ్వు నడవలసి వచ్చుచుండెను. అంటే నేరుగా ఒకే మార్గంలో పోకుండా సందులు గొంతులు తిప్పి 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 వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఆఘాల మీద మేఘాల మీద కూర్చుండెను. అంటే చాలా వేగంగా. పంచమికి కూడా తాను అంత వేగంగా నడవగలనని పూర్వం తెలియదు. ఎంతోసేపటికి వారికి జీలా నది కనిపించును. పూర్వం ఎప్పుడో ఒకసారి పంచమి రాజు నివసించడు కోటను చూచెను. ఇప్పుడు నది అవతలి ఒడ్డున ఆ కోట కనిపించగా ఆమెకు గుర్తు వచ్చెను. నది దాటవలైను. ఆ వ్యక్తి నదిలో దిగిను. పంచమి దిగి ఈదుచుండెను. ఆ వ్యక్తి కూడా తన ముందు ఈదుచున్నట్టు కనిపించెను. ఆ వ్యక్తి యొక్క శిరస్సు నీళ్ల మీద పోవచ్చున్నట్టు కనిపించుచుండెను. దుర్గద్వారం చేర్రి తలుపులు వేసి ఉన్నవి. ఆ పెద్ద తలుపుల్లో చిన్న ద్వారం ఒకటి ఉండెను. ఆ ద్వారం తెరవబడిను. ఎందుకు తెరవబడిందో పంచమికి తెలియలేదు. వీరిద్దరు లోనికి పోయిరి. లోన నడుచుచుండ్రి. ఎవరైనా తనను చూస్తారేమో అని పంచమికి భయం. తన వెంట ఆ వ్యక్తి ఉన్నాడని ధైర్యం. ఆ కోటలో పోయి ఇద్దరు ఒక చోటుకి చేరి. అది చెరసాల. సంధిమంతుడున్న గది వద్దకు పోయిరి. ఒక రాజభటుడు వచ్చి బీగంలో తీసెను. అచ్చట ఒక పురుషుడు నేల మీద పండుకున్నవాడు లేచి కూర్చుండెను. పంచమి ఇలా అంది. ఆమె అన్నిందో అనలేదో ఆమెకు తెలియదు. ఆమె నోటి నుండి మాటలు వచ్చుచున్నట్టు కూడా ఆమెకు తెలియలేదు. సంధిమంతుడా, ఇవి నీ భార్య యొక్క అస్థికలు. మొన్న విదేనాడు నీ భార్య అయిన సంధిమతి శ్మశానంకు బంధింపబడి కొనిపోబడి ముక్కలు ముక్కలుగా నరకబడి హోమం చేయబడింది. ఈ అస్థికలతో నువ్వు కర్మ చేయవచ్చును అని అనగా సంధిమంతుడు ఇట్లా అన్నాడు, ఓ ఈ మహాపురుషుడా, నాకు అట్టి స్థితి లేదు. నేను కాదందునని నీకు తెలియను. ఆమె వద్దకు తీసుకొని పోయి ఇమ్ము. ఒకవేళ ఆమె ధనమిచ్చి తీసుకొని వచ్చును అని. అంతా ఇద్దరును బయటకు వచ్చిరి. మరలా నడుచుచుండ్రి. మరలా కోట తలుపులు తీయబడిన. మళ్ళా ఇద్దరు ఈదిరి. శ్రీనగర రాజధాని యందు మంత్రులు నివసించే వాటికలో ఒక ఇంటికి పోయారు. అన్ని గృహముల తలుపులు మూసి ఉన్నవి. ఆ ఒక్క తలుపు తెరిచి ఉన్నది.
అక్కడ ఒక స్త్రీ నిలిచి ఉంది. ఇంటి ముందు వీధి దీపం వెలుగుచున్నది. వ్యక్తి చీకట్లో నిలబడిన. పంచమి ఆమె వద్దకు వెళ్ళాను. ఇట్లనను, ఇవి సంధిమతి యొక్క అస్థికలు. సంధిమతుని వద్దకు పోయి కొనుమని అడిగి తిని, తనకు కర్మ చేయు వసులుపాటు చిక్కదనియు, నీకు చూపించి నీకిచ్చి నీవిచ్చిన వెల తీసుకోమనియు అతడు చెప్పాను అంది. ఆమెను నేనే అని నీకెట్లు తెలియను అని ఆమె అడిగితే, నేనిప్పుడు వీటిని అమ్మటకు వస్తానని నీకెలా తెలియను? తలుపు తెచ్చుకొని సిద్ధంగా ఉంటివి కదా అంది పంచమి. వెల అంటే నీ చేతిలో ఉన్నదిమ్ము అంది. అది 10 దీనారములు. కనుక సంధిమతి అస్థికలు అని తెలిసింది. అవి అమ్మడం కూడా జరిగింది. పంచమి షష్ఠిలో ప్రవేశించను. ఇక్కడ పంచమి అంటే ఆమె కాదు, పంచమి తిథి. మర్నాడు పంచమి తర్వాత షష్ఠే కదా అంటే తెల్లవారింది. పంచమియో షష్ఠియో ఆమెకు తెలియదు. ఆమెకు ఒక్కొక్కప్పుడు పొద్దు కుంకిందని తెలియదు, తెల్లవారిందని తెలియదు. అట్టివారికి తెలిసింది ఒకటే, సూర్యోదయంతో కొత్త దినం ప్రారంభించుచున్నదని, అస్తమయంతో అంటే పొద్దు కుంకగానే దినం ముగిసిందని, మరికొందరికి ఒక నెల పోయిందని, కొత్త నెల వచ్చిందని కూడా తెలియను. వారికి సంవత్సరంలో గడుచుచున్నామని తెలియదు. అవి ఎట్లా గడుచుచున్నావో తెలియదు. నీ వయసు అంతా అని కొందరు అడిగించో, నాకు తెలియదు. ఆ భూకంపం నాటికి నాకు 5 ఏండ్లందరూ. కాలము దినములతో ఏర్పడుచున్నది అందాం. అవి నెలయుగును, నెలలు సంవత్సరములగును. ఆ సంవత్సరములను లెక్క పెట్టుదురు. తమ ఆయుర్దాయము పెరల వయస్సు ఇట్టి లెక్క మీద నిర్ణయింపబడి ఉండను. కొందరికి గోడే తెలియదు. వారు చదువుకోరు, చదువు చెప్పించే దిక్కు లేదు. వారు బతుకుతారు, పెండ్లి కూడా చేసుకుంటారు, సంతానమును కూడా కందురు. కొందరు ఆస్తిని కూడా సంపాదిస్తారు, చనిపోదురు. ఇది మాసము, ఇన్నేండ్లు గడిచినవి మొదలైన పరిజ్ఞానంతో లెక్కగా బతికిన వారు కూడా చనిపోదురు. అంచేత విచారించో, ఈ లెక్క అనవసరమేమో, బతుకుటయే పరమార్థమేమో. కానీ లెక్కలు తెలిసిన వారు నాగరికులు, తెలియని వారు అనాగరికులు. పంచమికి రోజు తిరిగిందని తెలియను. ఆమెకు గడిచిన రాత్రి నిద్ర లేదు. శ్మశానంలో ఏ రాత్రి శవదహనం ఉండదో, శవ ఖననం ఉండదో ఆ రాత్రి ఆమె నిద్రపోను. మొదటి దినములలో ఆమె నిద్రపోచుండగా ఆమె కుక్క అనుకుని పైన కప్పుకొన్న గొంగళిని లాక్కోపోయిన తోడేళ్లున్నాయి, నక్కలున్నాయి. తర్వాత వాటికి తెలిసింది ఆమె దగ్గరికి రావు. ఎందుకు రావని పంచమియే ప్రశ్నించుకుంది. జంతువులకు భూతములన్న జ్ఞానం ఉంటుంది, అవి భూతములకు తొలగిపోను. కుక్కయో తోడలో కొరనాసిగండో ఆహారం కోసం పర్యటిస్తూ ఉంటాయి. వాటి ఆహారము మాంసము పంచభూతాత్మకమైన శరీరములందు లభించును. వాయు శరీరంలో ఎందు మాంసం ఉండదు. మానవులు జంతువులను కొట్టుదురు, వాణి శరీరంలోకి దెబ్బ తగలను. వాయు శరీరంలో కూడా జంతువులను కొట్టును, ఆ దెబ్బలు శరీరంలోకి తగలవు. మానవుని అంత ఊహింపలేని జంతువులు పడేడి బాధ చిత్రంగా ఉండును. మానవుని ఒక భూతం ఆవహిల్లును, వాడు మెర్రిమెర్రిగా మాట్లాడును, ఉన్మాదేగును. మానవులకు సహజమైన నడవడిక నడవడు. వాడి మనసు భ్రాంతి అధీనమగును. దీన్నే పిచ్చి పట్టడము, దయ్యం పట్టడము అంటారు. దయ్యములు మనుషులను ఇట్లా ఆవహించును, అవి పశువులను ఆవహించవు. ఆ పశువులకు మనసు ఉండునో ఉండదో తెలియదు. మనస్సు యొక్క స్థానం నందేదియో ఉండును, దాని యందు భూతములు పనిచేయవు. ఒక కుక్కను దయ్యం కొట్టించో అది కుయ్యి కుయ్యి అని వీధంతయు మురుగుచు పరిగెత్తును. కొన్నాళ్లకు శుష్కించిపోను, అది ఆహారం స్వీకరింపలేదు. ఒక జంతువుని చూచించో మరి ఒక జంతువునకు భయము సహజ సిద్ధమా, లేక ఒకానొక విధమైన జ్ఞానం చేత కలుగునా? పిల్లికి కుక్కను చూచించో భయం. కుక్కలు కొన్ని పిల్లులను చంపుట చూచి పిల్లులకు ఆ భయం ఏర్పడిందా? అది జన్మ తప్పిదమా? పాములతో ఆడుకుని పిల్లల కథలున్నవి. చూచిన తల్లి భయపడను, కానీ పసివానికి అది తెలీదు. వాడు అది ఒక ఆట వస్తువు అనుకునేనో ఏమో. అట్లా కాదు, ఒకడు తనకు కొంత జ్ఞానం వచ్చే వరకు సర్పంను చూడలేదు. అప్పుడు సర్పంను చూచాను, వాడు దాని గురించి భయపడినా? పాములందు విషం ఉండును,
అవి ఖర్చించో మనుషులు చనిపోదురు అన్న మాట కూడా వాడు వినంచో, సర్పం ఇట్లుండనని వాడికి తెలియంచో, సర్పంను చూచి భయపడినా అన్నది ప్రశ్న. జంతువులలో తన జాతి కానీ ఇతర జాతిని చూచించో భయం కలుగుట ప్రకృతి సిద్ధం. దానివలన తనకు అపకారం లేదని తెలుసుకునే వరకు భయమే. ఇక్కడ కుక్కలు మొదలైనవి పంచమి జోలికి రావు. పంచమి ఇలా అనుకుంటుంది, నేను దయ్యంను కాను కదా, ఈ జంతువులు నన్ను చూచి దయ్యము అనుకునేలా అని. పంచమికి రాత్రి నిద్ర లేదు. నిద్రపోటేవు పోకపోటేవు ఆమెకు పట్టదు. వీలైనప్పుడు నిద్రపోవును, లేంచో నిద్రపోదు. ఆమె తాను నిద్రపోయితున్ననియే అనుకుంది. సూర్యోదయం అయింది. అప్పటికి ఆమె నిద్ర నుండి లేచి తిని అనుకుంది. పండుకొనలేదు, కళ్ళు తెరిచే ఉన్నవే, కనులు మూసి తెరిచిన లక్షణం లేదే అనగా అప్పటికి ఆమె ఒళ్ళు తెలిసిందని అర్థం. ఒళ్ళు తెలియకపోవటం ఎప్పుడు ఆరంభించింది? గడిచిన రాత్రి 2 జాములు అయిన తర్వాత ఆరంభించింది. ఇది ఏమైనా స్వప్నమా? పంచమికి అప్పుడప్పుడు స్వప్నంలో వచ్చట అలవాటే. ఇంతలో ఆమె తాను గుప్పిలు పట్టుకుని ఉన్నదనియో, ఆ గుప్పిట్లో ఏదో ఉండి వేళ్లకు నొక్కుకొంచున్నదనియో తెలిసింది. గుప్పిటి తెరిచి చూసుకుంది. అవి దీనారములు. ఆమె దీనారములను ఎరుగును. ఏం చేయవలేను? అవి ఎట్లు వచ్చినవి? ఇట్లు వచ్చినవి. ఆమె మనసులో తనకు స్వప్నం వచ్చినది అనుకున్న భాగమంతయు లీలగా మరలా ఆడినది. అంటే ఆమె రాత్రి నదిని ఈదుకుంటూ ఆ కారాగారానికి పోవడము, సంధిమంతుడి దగ్గరకు మాట్లాడడము, సంధిమంతుడు ఆస్తికలు తాను తీసుకోనని వేరే ఆమెకు అమ్మమ్మని ఈమెతో పాటు వచ్చిన అతనికి చెప్పడము, వాళ్ళ ఇంటికి పోవడము, అక్కడ ఆమెకు అస్తికలు ఇచ్చి డబ్బులు ఇప్పించుకోవడము, ఇదంతా పంచమి ఒక కళ అనుకునింది. కానీ ఎప్పుడైతే తన చేతిలో దినారాలు కనిపించిందో అప్పుడు ఆహా ఇదంతా నిజమా అనుకుంది. ఈ దినారములను తండ్రికి ఇచ్చించో అతడు ఏమనును? ఇది దొంగతనమనునా? ఈ దినారంలో తన వద్ద ఉన్నచో తన వద్ద నుండి ఎవరైనా అపహరించుటకు ప్రయత్నింతురా? అట్లా కాదు. తత్పూర్వం తన దగ్గర అస్తికల పాత్ర ఉన్నది. ఆ స్త్రీ ఆ పాత్రను తాను తీసుకొని ఈ ధనమును చేతిలో పెట్టింది. అచ్చటికి పోయి ఆమె ధనం ఆమెకి ఇచ్చి రావలేను. ఈ బంగారంను గుప్పెటి పట్టుకొని పోరాదు, ఎందులోనైనా పెట్టుకుని పోలేను. శ్మశానం నందు బంధువులను దహించటకు వచ్చిన వారు చిన్న చిన్న వస్తువులు అనేకములను పారవేసిపోదురు. ఆమె వెదకగా 2 ప్రమిదలు కనిపించును. ఒక ప్రమిదలో వాటిని పెట్టి మరొక ప్రమిద మూత వేసి ఒక తాటితో కట్టి ఆ అస్థికలను తీసుకుని ప్రోయాలు ఉన్న ఇంటికి బయలుదేరిన, అంటే ఆమె ఇంటికి బయలుదేరింది. దారి లీలగా తెలియచుండింది. అచ్చడికి పోవు వరకు కొంత పొద్దెక్కింది. కష్టపడి ఆ ఇంటిని గుర్తుపట్టింది. ఆ ఇంటికి ఎదురుగా వీధి దీపపు స్తంభం ఉన్నది. మెట్లవి. ఆ మెట్లెక్కబోచుండగా ఈ బికారి దాన్ని ఎవరో బెదిరించి కొట్టిరి. ఈమె 2 మెట్లు దిగి మళ్ళా ఎక్కి ఇలా అంది, రాత్రి నేను ఇచ్చట ఒక అమ్మకు ఒక వస్తువు అమ్మి తిని ఆమె ఎక్కువ వెల ఇచ్చింది. ఆమె నాకు కనిపించించో ఆమె ధనమును ఆమెకి ఇచ్చుటకు వచ్చి తినే అని. ఈ అమ్మాయిని చూస్తే బికారిలాగుంది. అందరూ నవ్వినారు. ధనమును చూపించమన్నారు. అంతలో పంచమికి ఒక జ్ఞానం ఉదయించెను. ఆమె నవ్వుచూ పారిపోయింది. ఎవరో వెనక నుండి మంటి బిడ్డలను విసిరి ఒకటి ఆమెకు తగిలింది. ఆమె మళ్ళా శ్మశానంకు చేరింది. ఈ ధనం ఏం చేయవలేను? అంతయు ఒకసారి కాకుండా ఎన్ని నాణ్యములు ఉన్నవో అన్ని నాణ్యములను దినంనకు ఒకటి చొప్పున కొంతము ఎడమెడంగా తండ్రికి ఇచ్చించో అతడు సంశయింపడు. ఇంతలో పంచమికి నవ్వు వచ్చింది. తాను నవ్వుట ఎరగదు. అది నవ్వుట అన్న స్ఫూర్తి లేదు. ఆమెకు తనకు నవ్వు వచ్చిందని ఎలా తెలిసింది? ఆ నవ్వెందుకు వచ్చింది? ఆమె మనసులో ఒక కళవళం బయలుదేరింది. ఆమె మనసు తాను పూర్వమెన్నడూ ఎరగనట్లు పనిచేస్తోంది. 10 బొమ్మకలను తీసుకుని ఎవరైనా 10 దీనారములు ఇత్తురా? ఈ దీనారము స్వల్పమైంది కాదు. చితిలో ఉడికిన బంగారు నాణ్యంను పూర్వం తన తండ్రికి ఇచ్చిన వేళయందు అతడెంతో సంతోషించేవాడు. ఇది దుర్లభమైన వస్తువు, వెలగల వస్తువు. ఆ ప్రోయాలు తన వద్ద ఉన్న బొమ్మకలను తీసుకుని దీనారములను ఎందుకు ఇచ్చెను? ఆ బొమ్మకలు దీనారముల కన్నా వెలగలవా? శ్మశానం నిండా 1,00,000 బొమ్మకలు ఉన్నాయి. వాడిని కుక్కలు పిక్కొని తినవలసిందే. కానీ దీనారములను ఇచ్చట వదిలిపెట్టి బొమ్మకలను ఎత్తుకొని పోయేవారు ఎవరు లేరే.
భూమికలకు దీనారములనిచ్చు స్త్రీ ఎవరు? పంచమి మళ్ళా కాళ్ళిడ్చుకుంటూ ఆ రాజవంశం వాటికకు పోయిన పొద్దుకుంకులోగా ఒకవేళ ఆమె కనిపించినేమో. కనిపించిన తర్వాత ఏం చేయవలనన్న ఊహ లేదు. పంచమి వెళ్ళింది. ఆ వీధిలోనే తిరుగుతోంది. ఇంకా అస్తమించును అన్న వేళకు ఆ గృహంలో నుండి ఒక స్త్రీ వెలికి వచ్చింది. ఆమె కొరకు ఒక బండి నిలిచింది. ఆమె బండిలోనికి ఎక్కక ముందు తానుపై కనిపించవలను. ఆమె గొప్ప ఇంటి స్త్రీ. ఆ రహస్య గుహలో తాను చూచిన దుప్పటి వంటి చీరను ధరించి ఉన్నది. పంచమి ఆమె దిశకు పరిగెత్తెను. అచ్చట ఉన్న సేవకులు పరిచారకులను పంచమిని దూరంగా తరమటకు ప్రయత్నించింది. పంచమి నేను అమ్మగారితో మాట్లాడవలేను అని కేక పెట్టింది. అప్పుడు ఆమె పంచమి వంక చూచింది, గుర్తుపట్టింది, తక్కిన వారిని వారించింది. పంచమి ఆమె వద్దకు పోయింది. ఏదో చెప్పబోచుండగా ఆమె వారించి పంచమిని తనతో ఇంటిలోనికి తీసుకొని పోయింది. ఒక గదిలో నుండి అందరినీ పంపివేసింది. ఎవరిని రావద్దంది. తలుపు బిగించింది. పంచమి వంక చూచింది. పంచమి ఇలా అంది, అమ్మా, 10 బొమ్మికలకు ఇంత విలయా? ఇంత డబ్బు నేనేం చేసుకుందును? ఇదిగో నీ డబ్బు నువ్వు తీసుకొను. నేను నా తండ్రికి ఇచ్చించో దొంగతనం చేసి తినని నన్ను దండించును. ఈ ధనం నా వద్ద ఉన్నచో దీన్ని అపహరించుటకు ఎవరైనా నన్ను చంపవచ్చును. దీంతో నాకు ప్రయోజనం లేదు అనగా ఆ రాజకాంతకు నవ్వు వచ్చింది. మరి నీకేం కావాలేను అని అడిగాను. పంచమి అంది, 4 రాగి డబ్బులు ఉంటే ఇవ్వమంది. 2 పాతగుడ్డలు ఇవ్వమనింది. ఆమె దగ్గర రాగి డబ్బులు లేవు. ఆమె పంచమితో ఇలా అంది, నువ్వెప్పుడు శ్మశానం అందే ఉందువా? ఎవరినన్నా యోగులను ఎరుగుదువా అంది. ఎరుగుదును అని పంచమి అంటే, వారిని నాకు చూపింతువా అంది. శ్మశానానికి వచ్చించు చూపింతును అని పంచమి అంది. రాజస్త్రీ ఇలా అంది, ఈరోజు షష్ఠి అని. అంటే నాకు తెలియదు అని పంచమి అంటే, రాజస్త్రీ మరీ అంది, పోనీ రేపు మరలా సూర్యోదయం అవుతుంది కదా అంటే, అవును అనింది పంచమి. రేపు తిరిగిన తర్వాత మళ్ళా సూర్యోదయం అవుతుంది కదా అంటే, అవును అంది. ఇది ఈనాడు. మళ్ళా సూర్యోదయం అయితే దాన్ని రేపు. ఆ మరలా సూర్యోదయమైనది ఎల్లుండి రాత్రి నువ్వు ఇచ్చడికి రమ్ము. నేను నీ వెంట వత్తును. నువ్వు ఎరిగి ఉన్న యోగులను నాకు చూపింతువు గాని అంది. పంచమి వెళ్ళిపోయింది. పరిచారికులు బండి తోలువాడు నివ్వెరపోయి చూస్తున్నారు. ఈ పంచమ బాలిక ఎవరు అని. రాజస్త్రీ బండిని ఆరోహింపబోచుండెను. పంచమి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి తన చేతిలోని మట్టి ప్రమిదలలో తాటితో గట్టిగా కట్టిన 10 దీనారములు రాజస్త్రీ చేతికిచ్చెను. ఆమె మాట్లాడకుండా గ్రహించెను. చూస్తున్న పరిచారికులకు 2 మట్టి ప్రమిదలే కనిపించను కానీ లోన ఏముందో తెలియని దాని గురించి చూసేడు ఊహలకు అవధి ఏముంది? గొప్పలో భగవంతునికి ఎంత దుర్దశ పట్టిందో కొద్దిలో లోకం నందు తెలియని చిన్న విషయములకు అంతే పట్టును. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినను కళ్ళే అంటారు. అదిగో పులి అనగా ఇదిగో తోక అంటారు. ఎవరు? పంచమ బాలిక, పిచ్చి బికారి. ఈ మహామంత్రి భార్య ఈమెను తీసుకొని పోయి మహామంత్రాలోచన చేసింది. ఆమె 2 మట్టి ప్రమిదలు ఇచ్చింది. ఈమె తీసుకుంది. అందులో ఏముంది? మంత్రమో మాకో ఒక వదంతి బయలుదేరింది. పంచమి మళ్ళా శ్మశానంకు పోయింది. ఈనాటికి ఇక్కడితో కథనం ఆప్ చేస్తున్నానండి. దీన్ని బట్టి చూస్తుంటే పంచమి పోయి ఆ రాజస్త్రీని కలుసుకుని ఆమెకు బొమ్మికలు అమ్మింది. ఆమె ఇచ్చిన 10 దీనారంలో ఆమెకు తిరిగి ఇచ్చేసింది. అంత డబ్బు అక్కర్లేదని. దీనికి ముందు పంచమికి ఎప్పుడూ కలగని కొన్ని ఆలోచనలు కలిగాయి. అంటే పంచమి మీద ఏదో అదృశ్య శక్తి పనిచేసినట్టుంది. అందుకే ఆమె కళ అనుకున్నది వాస్తవమైంది. ఇలా జరిగింది. పంచమి గురించి వర్ణన అది వింటుంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. విశ్వనాథ వారి రచనలు చదివి ఉంటే మీకు కూడా ఆ పాత్ర జ్ఞాపకం వస్తుంది. 1000 పడగల్లో పసిరిక అనే పాత్రను ఒకటి సృష్టించారు విశ్వనాథ వారు. ఆ పసిరిక ఎలా ఉంటాడు? ఇలాగే సన్నగా గాలికి ఎగిరిపోయేలాగా ఉండి పాములాగా ఉంటాడు. పసిరిక పాములాగే ఉంటాడు. చేలంబడి మెట్టల్లో తిరుగుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఈ పంచమి అనే పాత్రను సృష్టించాడు. ఈ పంచమి కూడా చుట్టానికి 4 కాళ్ళ మీద నడిచే కుక్క మాదిరే ఉంటుంది.
అందులో దుప్పటి కప్పుకొని ఎముక నోట్లో పెట్టుకోవడం వల్ల కుక్కనే అనుకుంటారు, కానీ ఎవరో ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలుసు ఈమె ఇట్లా శ్మశానంలందు సంచరిస్తూ ఉంటుందని. ఈ పంచమికి మాటలు తెలియవు, శూన్యము, మెదడు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంపకం కూడా సరిగా లేదు. ఆ తండ్రి ఎలాగ పెంచాడో చూసాం కదా. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. పొద్దున తేనె, రాత్రులు దొరికితే పాలు, లేకపోతే తేనె. అంటే అసలు పౌష్టికాహారం లేకుండానే మూడేండ్ల వరకు పెరిగింది. తర్వాత తన ఆహారం తనే సంపాదించుకుంటూ బతికింది. అందువల్ల 18 ఏండ్లు వచ్చినా కూడా శరీరము పుష్టిగా లేకుండా 12 ఏళ్ల పిల్ల మాదిరి కనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఈ పంచమి అనే వ్యక్తి గురించి పరిచయం అయింది కదా. పంచమి ఒక రాక్షస స్త్రీకి ఆ భూమికలు అమ్మింది అని తెలుస్తోంది. ఆ రాక్షస స్త్రీ ఎవరు? అది సస్పెన్స్. తర్వాత ఆమెను జైలుకు పిలుచుకోపోయిన ఆ మహాపురుషుడు ఎవరు తెలియదు. అది బొప్పటుడు అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. సరే, కథ సాగే కొద్దీ మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అనేసి. ఇక్కడ ఆమె 2 మట్టి ప్రమదలు ఇస్తే దాని మీద ఈ పరిచారకులు ఏవేవో ఊహలు చేశారు. సరే, ఇప్పుడు ఆమె ఆ రాక్షస్త్రీ నాకు యోగులు ఎవరన్నా ఉంటే పరిచయం చేయండి. ఎందుకని? ఏం ఈమె యోగులతో ఈమెకేం పని? సరే, ఇవన్నీ ప్రశ్నలేనండి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మళ్ళీ మీరు సంజీవకరణి 4వ భాగం వింటేనే మీకు కొంత తెలుస్తుంది. అంతా తెలుస్తుందని నేను చెప్పలేను. సరేనా అండి? ఈనాటికి ఇక్కడ ముగిసింది కథ. ముగిస్తున్నాను అన్నాను కదా నా కథనము. అందరూ సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అనుకోని ఉపద్రవాలు వస్తాయేమో, కొంత జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతున్నాను. తొందరగా ఎవరిని కొత్త వాళ్ళని నమ్మద్దండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల్లో ముఖ్యంగా ఎలాంటి ఉపద్రవాలు లేకుండా క్షేమంగా తిరిగి రండి. ఇది మామూలుగా ఈ మే నెలల్లో అందరూ ప్రయాణాలు పెట్టుకుంటారు, టూర్లు పెట్టుకుంటారు. వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి తిరిగి చేరుకోండి. సరేనా? ఇంకా మరి నా ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ప్రస్తుతానికైతే 300కి చేరుకుంది సబ్స్క్రిప్షన్స్. ఒకటేమంటే, నేను కేవలం మానిటరీ బెనిఫిట్స్ కోసం చెప్పటం లేదండి, నా ఆత్మతృప్తి కోసం చెప్తున్నాను. కనీసము కొంతమందికైనా ఇంత మంచి కథలు చేరువవుతాయి, ఇంతవరకు మీరు ఎవరు విని ఉండని కథలు చెప్తున్నానని ఒక ఆత్మసంతృప్తి కోసం నేను చెప్తున్నానండి. సరేనా? ఓకేనండి. మళ్ళీ మిమ్మల్ని సంజీవకరణి 4వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి. ఓకే, బాయ్ బాయ్.